మాకు కన్సల్టేషన్ ఆఫీసర్ ఈ ఎన్నికల కోడ్ ఆర్టీసీ కార్మికులకు వర్తించదు. ఎందుకంటే మాకు ఓట్లు లేవు, రాష్ట్ర ప్రజలకు ఓట్లు లేవు, మా అధికారులకు ఓట్లు లేవు, మాకు సంబంధం లేనటువంటిది ఇదే. కాబట్టి ఈ ఎన్నికల కోడ్ కేవలం గెలిచిన కార్పొరేటర్లకు, మిగతా కౌన్సిలర్లకు మాత్రమే, వాళ్ళకే యునానిమస్ ఎన్నికలు కాబట్టి ఈ కోడ్ మాకు వర్తించదని ఎన్నిసార్లు బ్రతిమలాడి ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా ఇదే మొండి వైఖరి అవలంబిస్తూ మరి ఎలక్షన్ కమిషనర్ 24వ తారీఖు నాడు లేఖ రాస్తే ఈరోజు ఎలక్షన్ కమిషనర్ గారికి మనం ప్రోగ్రాం పెట్టామనే ఉద్దేశం మీద దానికి క్లారిఫికేషన్ కోసం జాయింట్ కమిషనర్ లేబర్ గారు ఎలక్షన్ కమిషనర్ లేఖ రాశారు. అసలు మీ ఉద్దేశం ఏంది? 24వ తారీఖు నాడు ఎన్నికల కమిషనర్ కోడ్ లెటర్ మీకు ఇస్తే 24 నుంచి ఈ రోజు వరకు మీరు ఏం పని చేశారు? ఎందుకు క్లారిఫికేషన్ పంపలేదు? ఇంత మొద్దు నిద్ర ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఎందుకు పోతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ అంటే కార్మిక సమస్యలు పరిష్కరించే ఉద్దేశం అటు ప్రభుత్వానికి, ఇటు యాజమాన్యానికి, ఇటు లేబర్ డిపార్ట్మెంట్కు లేదన్నది ఈరోజు అర్థమైంది. ఏది ఏమైనప్పటికీ మీకుండే వ్యూహాలు మీకుంటే, మాకుండే వ్యూహాలు మాకు కూడా ఉంటాయి. ఇవాళ కార్మిక చట్టాలు మాకు ఉన్నాయి, మేము చూసుకుంటాం. అక్కడ ఈరోజు మరొకసారి మేము జేసీగా ఒక ఆలోచన చేశాం. ఈరోజు ఎన్నికల కోడ్కు అంక అడ్డం పెట్టుకొని మా సమస్యలను సాగదీసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదనే ఉద్దేశం మీద జేసీగా ఈరోజు ఈ ఎన్నికల గడువు ముగించకపోయినా ఈ స్ట్రైక్ నోటీసు పీరియడ్ మనది కాలం చెల్లిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈరోజు మరొక సమ్మె నోటీసును కొనసాగింపుగా ఈరోజే ఎండి గారికి, లేబర్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. మెయిన్గా దాంట్లో పొందపరిచిన అంశాలు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అడుగుతున్నాం. ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి ఈ రోజు వరకు విలీనం చేయకుండా ఎందుకు మరి వెనకాడికి వేసుకుంది ప్రభుత్వం? సమాధానం చెప్పాలి. ఇలా గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టమంటే లేబర్ డిమాండ్ పెట్టలేదు, మరి ఆర్టీసీ యాజమాన్యం కూడా గుర్తించట్లేదు. అదేవిధంగా 2021 వేతన సవరణ చేస్తామని సంవత్సరంన్నర కలిసినా కూడా చేయట్లేదు. ఇలా ఆర్టీసీని మొత్తానికి అమ్మకానికి పెట్టేసి ఇలా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల పేరు మీద ఆర్టీసీని మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. కాబట్టి వెంటనే ఆ విధానాన్ని రద్దు చేసుకొని ఆర్టీసీ సంస్థనే ఆ ప్రైవేట్ బస్సులను కొని ఆర్టీసీకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లా రోజుకొక చొప్పున రకరకాలుగా కార్మికుల పనిభారంతో, విపరీతమైన ఒత్తిడితో కార్మికులంతా డిపోలలో చచ్చిపోతూ ఉన్నారు. ఇలా 14 గంటలు 16 గంటలు డ్యూటీలు చేస్తుంటే కార్మిక శాఖ చొత్తందిస్తున్నది. ఇలా విపరీతమైన పనిభారం తట్టుకోలేక అనారోగ్యాలకు గురై చావులకు గురవుతున్నారు. కాబట్టి వెంటనే మా సమస్యలు, న్యాయమైన డిమాండ్లు సమ్మె నోటీసులో 23 డిమాండ్లు పెట్టాం. ఆ 23 డిమాండ్లను అన్నిటినీ పరిష్కరించని ఎడల ఈరోజు సమ్మె నోటీసుకు కొనసాగింపుగా ఇచ్చాం. మేము 28 తర్వాత ఎప్పుడైనా పోతామని ఇచ్చాం. మే 7వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ 28 తారీఖు ఉంది. ఈ నెల 28 తారీఖు వరకు కూడా ఎన్నికల కండక్ట్ ఉంది. కాబట్టి ఈ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత మే 7వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి డ్యూటీకి సమ్మెలకు వెళ్తామని చెప్పేసి ఈ ప్రభుత్వ యాజమాన్యాలకు కాబట్టి ఈ సమ్మె లోపలనే సామరస్యపూర్వకమైన చర్చలతోనే సమస్యలు పరిష్కరిస్తారా సై లేకపోతే మా కార్మిక శక్తి ఏంటో మరి మేము మా యొక్క ఉద్యమం ద్వారా ఈ ప్రభుత్వ ఏజెంట్లకు తెలియజేస్తామని చెప్పేసి కూర్చున్నాం. మరి ఉన్నట్టు ఉండి మరి ఎప్పుడు లేని విధంగా ఒక నిరంకుశ చర్యలకు పాల్పడే విధంగా హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. అక్కడక్కడ ఇళ్లకు పోయి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్. మరి మేమన్నా దొంగలమా, ఏమైనా ఉగ్రవాదులమా? అసలు మేము చేసేటువంటి ఉద్యమానికి ఈ అరెస్టులకు ఏమైనా సంబంధం ఉందా? మరి ఇటువంటి దమనకాండ సాగించినప్పటికీ కార్మిక వర్గం అంతా ఛేదించుకొని మొక్కబోని ధైర్యంతో ఈరోజు మా న్యాయమైన హక్కుల సాధన కోసం ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసుకోవడానికి ఈరోజు వేలాది మందిగా మరి ఎన్నో కష్ట నష్టాలకు ఓడ్చుకొని ఈరోజు రావడం జరిగింది. దీనికి కార్మికుల యొక్క ఉద్యమ స్వరూపానికి, కార్మికుల యొక్క ధైర్య సాహసాలకు ఇదే నిదర్శనం. రేపు ఇంతకంటే ఇంకా రెట్టింపు మిలిటెంట్ పోరాటాలు కూడా మా కార్మిక వర్గంతోనే మేము చేస్తామని చెప్పేసి మా కార్మిక వర్గం అంతా సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వ యాజమాన్యాలకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొకటి, ఈరోజు అరెస్ట్ చేసేటువంటి అందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలి. ఇలాంటి కవ్వింపు చర్యలకు ఒకవేళ మీరు ముందుకెళ్తే మెరుపు సమ్మెకు కూడా మేము చేయడానికి వెనుకడుగు వేయమని చెప్పేసి జేఏసీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు
ఎన్నికల కమిషన్ దగ్గరికే జేసీ నాయకత్వం అంతా పోవడం జరిగింది. గత 27 జనవరి తారీఖు నాడు మొదటి సమ్మె నోటీసు మేము ఆర్టీసీ యాజమాన్యానికి లేబర్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ సాకుతోనే 2 మీటింగులు పెట్టినప్పటికీ మరి యాజమాన్యము రాకపోయినప్పటికీ మరి ఎన్నికల కోడ్ పేరుతో కన్సల్టేషన్ క్లోజ్ చేయకుండా దాటవేత ధోరణితోనే ఇప్పటి వరకు లేబర్ కమిషనర్ గారు మరి ముందుకు మమ్మల్ని రప్పేయడం జరిగింది. అయినా ఈరోజు చివరిగా ఎన్నోసార్లు మనము రాసిచ్చాం, మాకు కన్సల్టేషన్ మీటింగ్ అని ఏర్పాటు చేయండి, కన్సల్టేషన్ క్లోజ్ అయినా చేయండి. మేము వంటే అటు పోకుండా ఇటు రాకుండా ప్రభుత్వ ఒత్తిడిల మేరకు ఆర్టీసీ యాజమాన్య ఒత్తిడిల మేరకు మరి వీళ్ళు లొంగిపోయి ఈరోజు లేబర్ కమిషనర్ కూడా కార్మికుల హక్కులకు రక్షించాల్సినటువంటి లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఇలా కార్మిక విధానాలకు వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి రావడం పట్ల జేసీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది విధానం సరైనది కాదు. కార్మిక శాఖ ఒక స్వచ్ఛందంగా ఉండాలి, కార్మిక వర్గానికి సపోర్ట్గా ఉండాలి తప్ప ఇవాళ మేనేజ్మెంట్ ప్రభుత్వానికి లొంగిపోయి వాళ్ళ నిర్ణయాలు చేసే పరిస్థితి వచ్చిందంటే మరి ఇది కార్మిక శాఖనా లేకపోతే కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే సంస్థనా మరి చెప్పవలసిందిగా మేము జేసీగా డిమాండ్ చేస్తాము.